సార్ నా పేరు సిహెచ్ అశోక్ అండి. నేను జనసేన పార్టీ జిల్లా పంచాయతీ అధ్యక్షులని. ఈరోజు మన ఆదివాసీ గిరిజన ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి వాస్తవిక పరిస్థితులని ప్రచారం చేసి ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి ప్రైమ్ 9 న్యూస్ ఛానల్‌కి ఈరోజు 3 మిలియన్స్ సబ్‌స్క్రైబర్స్ ఏదైతే పెరిగారో దానికి అధిగమించి ఇంకా కూడా అది కొద్ది కాలం నుంచి అంత సాధించడం అనేటటువంటిది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అంటే ఇది కూడా దాటి ఇంకా ప్రజలకి, ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తూ అల్లూరి జిల్లా బ్యూరో చీఫ్ ఏదైతే మన ప్రైమ్ 9 రిపోర్టర్ దాస్ గారు ఎవరైతే ఉన్నారో దాని వాస్తవిక పరిస్థితులను కూడా వెలికితీసి ప్రజలకి, ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తూ మన జిల్లా యంత్రాంగ అధికారులతో విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, లేదనుకుంటే ఆదివాసీ ట్రస్టులు కుంభకోణం అయితేనేమి, ఇతర అనేక విషయాల్లో కూడా మిషన్ జల జీవన్ అయితేనేమి, మరి నాడు నేడు అయితేనేమి అనేక విషయాల్లో కూడా దృష్టి పెట్టి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు నేరుగా వాళ్ళ గ్రామాలకి చేరాలనేటటువంటి ఏదైతే కృషి చేస్తా ఉన్నారో దానికి మా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఈ రకంగా ఇంకా కూడా ఈ ఛానల్ ఆదరణ అనేటటువంటి విశేషంగా మన ప్రాంతంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మన యొక్క ఛానల్ అనేటటువంటి మంచి గుర్తింపు రావాలి. ఇటువంటి ఛానల్ గుర్తింపు రావడం ద్వారా చాలా మంది సామాన్యుల ప్రజలకి అందరికీ కూడా మేలు జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ అనేటటువంటిది మన జరల పిహెచ్ విషయంలో కానివ్వండి, లేదనుకుంటే తాజంగి పిహెచ్ విషయంలో కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి మరుగున పడినటువంటి విషయాలు కూడా వెలికి తీసి ఆయా ప్రాంత ప్రజలకు మేలు జరిగేటటువంటి ఏదైతే కృషి చేస్తుందో దానికి విశేష ఆదరణ లభించి 3 మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే పెరిగారో మన అల్లూరు జిల్లా బ్యూరో చీఫ్ గారిని వాళ్ళ ఛానల్ తరపున ఏదైతే సిఇఓ గారు కూడా హైదరాబాద్ లో పిలిచి వాళ్ళని సన్మానం చేయడం జరిగింది. కనుక మన ప్రాంతంలో కూడా ఇటువంటి సెలబ్రేషన్ చేసుకొని రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని అనేకమైనటువంటి అంశాలు, విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆదివాసీ ప్రాంతంలో విపరీతంగా కృషి చేసి మా యొక్క ఆదివాసులందరికీ కూడా న్యాయం జరిగేటటువంటి విధంగా ఛానల్ పనిచేయాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్.